ఓకే మై డియర్ మాస్టర్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 39వ రోజు చెప్పుకుందామండి. ఒక్కసారి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుందాం. మన తల్లిదండ్రులు కానీ లేదా గురువులు కానీ మనల్ని దండించినప్పుడు కాసేపట్లోనే అంతా మర్చిపోయి సంతోషంగా సర్దుకుపోతూ వారి దగ్గరికి వెళ్తాం. ఎందుకు అంటే వారు ఏ ద్వేషం లేకుండా మనల్ని దండించారు. కానీ పెరిగే కొద్దీ శారీరకంగాను మానసికంగాను మనం బాగా బిగుసుకుపోతున్నాం. సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నాక ఆ గుర్తింపుకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి ఒక మాటలో చెప్పాలంటే మన నిజాయితీని బలిపెట్టదలుచుకున్నాం. అందుకే తప్పును ఒప్పుకునే తత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. మనిషిగా పుట్టిన వారెవ్వరూ తప్పులకు అతీతులు కారు. చేసింది తప్ప ఒప్ప అనేది కాదు సమస్య. దాన్ని అంగీకరించడంలో అవమానం అనే అహంకారపు భావనే మనల్ని బాగా వేధిస్తుంది. క్షమించండి, తెలియక జరిగింది, ఈసారి ముందే ఈసారి ముందే తెలుపు దిద్దుకుంటాను అని గనక వినయంగా చెప్పుకుంటే మన సొమ్మేం పోతుంది. తప్పు తెలుసుకున్న తర్వాత కూడా నలుగురిలో ఒప్పుకునే ధైర్యం లేక దాన్ని సమర్థించుకుంటూ పోవటం ఇంకా పెద్ద తప్పేది. ఒకసారి శంకర్ పిళ్ళయ్యకు ప్రక్క తోటలో చెట్లకు వేలాడుతున్న పండిన పండ్లు బాగా కనిపించాయి. గోనె సంచి తీసుకొని కంచి దాటి వెళ్ళాడు. పండ్లను కోసి సంచి నింపి భుజం మీద వేసుకుని కంచె దాటుతూ ఎదురుగా వచ్చిన తోటమాలికి దొరికిపోయాడు. ఎవరినడికి ఇవన్నీ కోసావు అన్నాడు తోటమాలి. నేనేం కోయిలా, పెద్దగాలికి అన్నీ రాలిపడ్డాయి అన్నాడు శంకర్ పిళ్ళయ్య. మరి అయితే గోనె సంచి ఎందుకు తెచ్చావు? ఓహో ఇది గాలిలోనే ఎగురొచ్చిందిలే. గాలి పండ్లు రాలాయి, సంచి ఎగురొచ్చింది. అయితే పండ్లు సంచిలో నింపింది ఎవరు అని తోటమాలి నిగ్గదీశాడు. శంకర్ పిళ్ళయ్య బెదరకుండా అమాయకుల ముఖం పెట్టి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడట. ఇలా చాలామంది తప్పు చేసేవారు శంకర్ పిళ్ళయ్య ఇలా పట్టుబడ్డా ఒప్పుకోకుండా అది నా తప్పు కాదంటూ దాటేస్తుంటారు. తప్పు ఒప్పుకోకుండా ఇలా వింతగా ప్రవర్తించడం చాలా ప్రమాదకరమే. స్నేహితులు, సహోద్యోగులు, పై అధికారులు, మన కింద పనిచేసే ఉద్యోగులు, అపరిచితులు, ఇలా ఎవరి దగ్గరైనా సరే భేదభావం చూపకుండా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ధైర్యం చేసి ఒప్పుకుంటే అది మన గౌరవాన్ని బాగా పెంచుతుంది. అనాలోచితంగా ఒకసారి తప్పు చేయవచ్చు, కానీ గ్రహింపు లేకుండా అదే తప్పును తిరిగి చేయటం మన అభివృద్ధికి ఆటంకం. కొందరు మన తప్పును భూతత్వంలోంచి చూడుస్తుంటారు. చూడనియండి, క్షమించమని అడిగితే అక్కడితో యుద్ధం ముగుస్తుంది కదా. ఆ తర్వాత తప్పులించిన వారు తామే తప్పు చేసినట్టు గ్రహిస్తుంటారు. బాగా గుర్తుంచుకోండి, మన మానసిక పరిణతికి ఇది ఒక గుర్తు. వ్యాపారంలోనైనా, ఆటలోనైనా, ఇంట్లోనైనా తప్పులను కనుక ఒప్పుకోవటం అనే గెలుపు ఉంటుంది. తప్పులను ఒప్పుకోవటంలోనే మనకు గెలుపు ఉంటుంది. అంతే, ఆ తప్పు అంగీకరించటం శత్రువులను కూడా స్నేహితులుగా మార్చగలదు. ఇది ఓటమి లేని బలం. జీవితంలో ఉన్న స్థానాలకే తీసుకెళ్ళగలిగే బలం ఇదే. అలాగే మనకు అన్నీ లభించినా పూర్తిగా తృప్తి కలగకపోగా లోపల ఏదో అసంతృప్తి. ఏది లభించినా దాంతో ఇంకాస్త నేర్చుకోవాలని ఎప్పుడో ఒక ఆశ, ఇంకాస్త చేర్చుకోవాలని, ఇంకా పెంచుకోవాలని ఎప్పుడో ఒక ఆశ. ఈ ఆశ లోపల రగులుతుండటం జరుగుతుంటుంది. ఎందుకు ఇలా? పరిమితికి లోబడి ఉన్నది ఏది ఇచ్చినా తృప్తి కలగదు. నిజానికి మన తపన దొరికిందంతా హస్తగతం చేసుకుంటూ పోవటం గురించి కాదు. హద్దులు లేని ప్రపంచంలో భాగమైనటువంటి మనం తెలియకుండానే
అచేతనంగా హద్దులు ఏర్పరచుకొని ఆశను అణిచివేసిన ఫలితమే ఇది. ఆశ పెరిగి పెరిగి హద్దులు లేకుండా పోవటమే కాకుండా మనలో లీనమైపోవాలని తప్పించడం వలన పొందినటువంటిది. తృప్తి కలకపోక అసంతృప్తి మిగులుతుంది. ఈ సంగతి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు బాధకు అవకాశమే ఉండదు. ఈ ప్రపంచం మనం ఒకటే అని అనుభవపూర్వకంగా గ్రహించగానే ఆశ తట్టాలన తన తప్పను విడిచిపెడుతుంది. ఆ తర్వాత ఆశ అనేది బయట నుంచి వచ్చే ఒక ఒత్తిడి కాకుండా అంతర్గత అభీష్టంగానే ఉంటుంది. ఏది చేసే సమయంలో మన జీవితం అదే అన్నట్లు పరిపూర్ణమైనటువంటి ఆశతో చేయండి. ఆ ఆట ముగియగానే ఆశను చుట్టేసేయాలి. ఫలితాన్ని ఆశించడం మానేసి పని చేయటమే ఆశిస్తే ఆ ఆట సంతోషానికి ప్రతీకగానే ఉంటుంది. బాధ అనే మాటకు అసలు తావుండదు. చివరకు జయమా అపజయమా అనే దానికి కూడా మన సంతోషం వేచి ఉండే అవసరం ఉండదు. పూర్తి జాగ్రత్తతో జీవించడం ప్రారంభిస్తే దేన్నో మనదనుకునే భావన వదిలేసి అంతా మనమే అని తెలుసుకుంటాం. ఆశ పెరిగిపోయి ప్రపంచాన్ని మనలో ఇముడ్చుకొని మహదానాన్ని పొందుతాం. బుద్ధుడికి లభించిన ఆత్మజ్ఞానం మరి ఇక్కడ మనకు లభించినటువంటి ఆనందం మన అందరికీ సాధ్యమే. అలాగే యోగాని గురించి చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది. యోగా అంటే తలక్రిందులుగా నిలవటం కాదు, మన చుట్టూ ఉన్న వాటన్నింటితో ఐక్యం కావటం. మనల్ని ప్రపంచం నుండి వేరు చేసి బంధించిన తాళపు చెవి మనకు అందజేసే విజ్ఞానమే ఈ యోగా. మన లోపల ఉన్నది బయట ఉన్నది ఒక్కటే అని అనుభవరీత్యా మనం ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు ఈ ప్రపంచపు రహస్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ క్షణంలో ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించిన మహదానందాన్ని అనుభవిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మంచి మాటను ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరావు.